హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ JNTH 3-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అందులో R18, R16, R15, R13. సో మీరు గనక ఎగ్జామ్స్ రాశారు కాబట్టి మీరు గనక ఇలా రాశారు అని చూసుకొని కొన్ని పాయింట్స్ చెప్తాను. వాల్యూట్ రీకన్సిడర్ చేశాడు ఈసారి. వాటి ప్రకారం ఉన్నట్టయితే పాస్ అవటమే కాదు, మంచి పాయింట్స్ కూడా వస్తాయి. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే కొన్ని కీ పాయింట్స్ చెబుతానండి. దాని ప్రకారం రాశారో లేదో చూసుకోండి. ముందు వచ్చేసరికి ఏంటంటే వాల్యూటర్ కన్సిడర్ చేసింది ఏంటంటే మీకు ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో దానికి ఆన్సర్ కనుక రాసినట్టయితే దానికి రిలేటెడ్గా రాసినా ఏం రాసినా ఆన్సర్ అక్యురసీ మాత్రం కరెక్ట్గా ఉండాలి. అంటే దాని రిలేటెడ్గా ఉండాలి. కీ పేపర్లో ఉన్నట్టే ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ కీ పేపర్లో ఇచ్చిన ఆన్సర్కి రిలేటెడ్గా అంటే సేమ్ మీనింగ్ వచ్చే విధంగా ఉండాలి. మీరు ఎలా రాసినా, సొంతగా రాసినా కూడా. ఇంకోటి ఏంటంటే ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి మీరు రాసిన ఆన్సరు రిలవెన్స్ ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా. ఇక తర్వాత వచ్చేసరికి ఏంటంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో వచ్చేసరికి క్వాలిటీ కనిపించాలి క్వాంటిటీ కన్నా. క్వాంటిటీ అంటే మీరు ఎన్ని పేజీలు రాసినా కూడా ఉపయోగం ఉండదు క్వాలిటీ లేనప్పుడు అందుట్లో. సో ఆ క్వాలిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు ఆన్సర్కి వచ్చేసరికి మెయిన్ కీ పాయింట్స్ కరెక్ట్గా రాసినట్టయితే అప్పుడు క్వాలిటీ అనేది వస్తుందన్నమాట. అదొకటి చూస్తున్నారు. స్కేల్తో కొలవటాలు ఎలాంటివి లేవు అనమాట. క్వాంటిటీ అనేది. సో ఇక ఏమన్నా ఏమన్నా థియరీ క్వశ్చన్ ఇచ్చారనుకోండి రియల్ టైమ్, సో కాన్సెప్ట్స్ వాటికి వచ్చేసరికి మీరు రియల్ టైమ్ అప్లికేషన్స్ ప్రొవైడ్ చేశారో లేదో చూసుకోండి. అన్నీ కలిపే చెప్పిస్తాను, అన్ని బ్రాంచెస్ది. ఇక తర్వాత వచ్చేసరికి ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నాయి అనుకోండి. ప్రాబ్లమ్స్లో వచ్చేసరికి మీరు సింపుల్గా డేటా వేసినంత మాత్రాన అయితే మార్కులు వేయట్లేదు. డేటా రిప్రజెంటేషన్ డేటా వేసి స్టెప్స్ తప్పయ్యి రిజల్ట్ తప్పైనా కూడా అప్పుడు మాత్రం డేటాకి ఒక 2 మార్కులు పడుతున్నాయి. అంటే ఒట్టి టైం సరిపోక ఒట్టి డేటా రిప్రజెంట్ చేసేసి వచ్చినంత మాత్రాన అయితే మార్కులు వేయట్లేదు. ఒకవేళ డేటాతో పాటు స్టెప్స్ కరెక్ట్గా ఉంటే, రిజల్ట్స్ కన్నా కరెక్ట్గా ఉంటే మీకైతే ఫుల్ మార్క్స్ పడుతున్నాయి ప్రాబ్లం ఇచ్చినప్పుడు. ఇక డయాగ్రామ్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే డయాగ్రామ్స్ వచ్చినప్పుడు మీరు సగం బొమ్మ కరెక్ట్ అయినా మిగతా పార్ట్లు ఏవైతే ఇండికేట్ చేశారో అవన్నీ గనక కరెక్ట్గా గనక మీరు మెన్షన్ చేసినట్టయితే వాటికి ఫుల్ మార్కులు వేస్తున్నారు. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే పిచ్చి పిచ్చి అన్నీ గీసేసి సగం కూడా కరెక్ట్ లేకుండా ఇచ్చేసి వస్తున్నారు. వాటికి అప్పుడు పార్ట్లు ఇండికేట్ చేసిన పార్ట్లకు మాత్రం 1-2 మార్కులు పడతాయి. ఆ కేసులో పడతాయి. కాకపోతే డేటా రిప్రజెంటేషన్కి ఎలా ఇస్తున్నారో ఆ డయాగ్రామ్కి పార్ట్లు ఏవైతే ఇండికేట్ చేశారో వాటికి మాత్రం 2 మార్కులు పడతాయి. ఇక డయాగ్రామ్ సగం కరెక్ట్ అయితే మాత్రం పూర్తి మార్కులు పడుతున్నాయి. మర్చిపోయిండి కరెక్ట్గా చేస్తే కనుక. మీకు కరెక్ట్గా గుర్తుండి మొత్తం రాసుకున్నారంటే నో ప్రాబ్లం. అందుట్లో వచ్చేసరికి మెయిన్గా డయాగ్రామ్స్లో నీట్నెస్ ప్లస్ ఫార్మాటెడ్ ఆన్సర్స్ చూస్తున్నారు. అంటే ఫార్మాటెడ్ అంటే ఇప్పుడు డయాగ్రామ్ ఉందనుకోండి, ఆ డయాగ్రామ్కి వచ్చేసరికి దాని కింద సబ్ హెడ్డింగ్ అనేది ఉండాలి. అది ఏంటి, దాని పేరేంటి, దాని పేరుతో సహా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నీట్నెస్ మెయింటైన్ చేసి పెన్సిల్తో ఇండికేట్ చేయాలి. ఇక మీరు రాసే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అందుట్లో వచ్చేసరికి చాలామంది కూడా చంద్రబాబు ఆల్ ఇన్ వన్లో డైరెక్ట్గా దింపేస్తున్నారు. ఆల్ ఇన్ వన్ ఆన్సర్లు రాస్తే దిద్దేవాడికి డైరెక్ట్గా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఆల్ ఇన్ వన్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. ఆ బుక్స్ అన్నిట్లో తీసేసి కాపీ చేసి కట్ చేసి అందుట్లో పేస్ట్ చేస్తారు అవి. సో అవన్నీ కూడా హై లాంగ్వేజ్ కాబట్టి సో లాంగ్వేజ్ అనేది మీరు యూజ్ చేసేది సింపుల్గా ఉండాలి. వాడికి అర్థమయ్యే విధంగా, మీకు అర్థం అవడం కాదు. ఇక ఆన్సర్స్ ఏవైనా కానివ్వండి, అవి ప్రాబ్లమ్సే కానివ్వండి, థియరీ క్వశ్చన్సే కానివ్వండి, ప్రోగ్రామింగే కానివ్వండి, అందుట్లో వచ్చేసరికి కంప్లీట్నెస్ కనిపించాలి. సగం సగం రాసి వదిలేసి ఇచ్చినంత మాత్రాన అయితే మార్కులు ఇవ్వట్లేదు. ఏదైనా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ డేటా రిప్రజెంటేషన్కైనా ఆన్సర్ సొంతగా రాసినా, రిలేటెడ్గా రాసినా, లేకపోతే ప్రోగ్రాము సొంతగా ఏదో ఒకటి రాసేసి ఇచ్చినా కూడా దాంట్లో వచ్చేసరికి కంప్లీట్నెస్ అనేది ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 1A ఇక్కడ రాసి 1B ఇంకోసారి రాసినంత మాత్రం ప్రాబ్లం అయితే లేదు. 1A 1B వరుసగా రాయాలని లేదు.
స్టార్టింగ్ క్వశ్చన్ కొట్టేసి ఉంటే మాత్రం కొన్ని సందర్భాల్లో అయితే ఎఫెక్ట్ పడుతుంది, కానీ అన్ని సందర్భాల్లో ఎఫెక్ట్ పడట్లా ఈసారి. ఇక వచ్చేసరికి మీరు ఏవైతే ఆన్సర్స్ రాశారో, పర్టికులర్గా థియరీ క్వశ్చన్స్ అనుకోండి, వాటికి వచ్చేసరికి అవంతా చదవటానికి టైం సరిపోవట్లేదు కాబట్టి వాటిని మెయిన్ పాయింట్స్ ఏంటియో అవి అండర్లైన్ చేయాలి, కీవర్డ్స్ అదొకటి. ఇక ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫార్ములాస్ ఏమైనా ఉన్నట్టయితే వాటికి బాక్సులు కొట్టడం, మళ్ళీ డేటా రిప్రజెంట్ చేసిన దానికి వాటికి బాక్స్ కొట్టడం చేస్తే అది యాడెడ్ అడ్వాంటేజ్. ఒకవేళ ప్రోగ్రామింగ్ ఇచ్చాడు అనుకోండి, ప్రోగ్రామింగ్లో వచ్చేసరికి చివరికి ప్రోగ్రామ్ మొత్తం రాసిన తర్వాత మీరు ల్యాబ్లో ఏదైతే ఎగ్జిక్యూట్ చేసి ఆన్సర్స్ రాస్తారో ఆ రిజల్ట్స్ ఎగ్జాంపుల్స్ అందుట్లో చూపిస్తే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్, మీకున్న ఆన్సర్కి ఎక్కువ మార్కులు పడతాయి. ఇక డయాగ్రామ్స్ అయితే ఇలాగే ఉంటుంది. ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ శాతం మంది అడిగేది ఏంటంటే నేను 40 పేజీలు రాశాను, 30 పేజీలు రాశాను, ఇలా కాదు. అంటే 14, 15, 20 పేజీలు రాశానని చెప్తున్నారు, అని పేజీలు ఉండవు అనుకోండి. క్వాంటిటీ అయితే ఎవరో చూడట్లేదు, క్వాలిటీ మాత్రమే చూస్తున్నారు. జెల్ పెన్స్ ఇలాంటివి యూజ్ చేయొద్దు ఎవరో కూడా, ఓకేనా. బార్డర్స్ ఇవన్నీ కొట్టున్నట్టయితే అది యాడెడ్ అడ్వాంటేజ్, ఎందుకంటే స్కాన్ చేసే వాళ్ళకి ఈజీ అవుతుంది, అది స్కాన్లో కట్ అవ్వకుండా ఉంటుంది, ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్కి అది కూడా, ఓకేనా. సో ఇక వచ్చేసరికి మీరు రాసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అట్లీస్ట్ 4.5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాసుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 70 మార్క్స్ అనుకోండి, 60 వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. పాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం 3.5 క్వశ్చన్స్ ఖచ్చితంగా అయితే రాయాలి. ఇంకోటి ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఇలాంటివి అడుగుతూ ఉన్నారు. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మార్కులు ఇస్తారు అవన్నీ కాదండి. అదేంటంటే ఇప్పుడు చాయిస్ ఉంటుంది కాబట్టి వాటికి ఇవ్వట్లే. అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ అనేవి చాయిస్ కింద వదిలేసుకోమని చెప్తున్నారు. అసలు అయితే అవుట్ ఆఫ్ సిలబస్ అనేది ఉండదు, ఎందుకంటే ఇంజనీరింగ్ సిలబస్ అనేది హెవీ కాబట్టి. సో ఇవన్నీ ఈసారి 3-1 బీటెక్ ఎగ్జామ్స్లో కన్సిడర్ చేశారు. 3-1 బీటెక్ ఎగ్జామ్స్లో ఎక్కువ శాతం ఈసారి థియరీ సబ్జెక్ట్సే ఎక్కువ ఉన్నాయి, డయాగ్రామెటిక్ థియరీ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో థియరీ తీసుకున్నా డయాగ్రామ్స్ తీసుకున్నా ఈ విధంగా కనుక మీరు రిప్రజెంట్ చేసినట్టయితే మీకు పాస్ అవ్వటమే కాకుండా ఎక్కువ మార్కులు అయితే రావటానికైతే ఉంది. మరి వీటిల్లో మీరు ఏమేమి ఇది చేయలేదు, మీరు ఏమేమి రాశారని కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే చెప్పండి. అది కాకుండా మీరు ఏమేమి సబ్జెక్ట్స్ మీద డౌట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి. ఈ 3-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే ఇలాగే జరుగుతూ ఉన్నది, ఓకేనా. సో మొత్తానికైతే ఇదండి JNTH 3-1 బీటెక్ ఎగ్జామ్స్ ఇలా రాసాము అయితే చూసుకోండి ఒకసారి, ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కాబట్టి. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నేనైతే వీడియో చేసి పెడతాను. ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.